నుంచే చూపు కోల్పోయిన వాళ్ళు, పుట్టుకతోనే చూపు లేని వాళ్ళు చూడొచ్చా? అలాంటి అద్భుతాలు ప్రపంచంలో జరుగుతాయా? ఇక మీదట ఖచ్చితంగా జరుగుతాయి. రీసెంట్గా ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. ఆయనది ఒక ప్రాజెక్ట్ ఉంది, న్యూరాలింక్ అని చెప్పి. బేసిక్గా ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే కంపెనీ. కొన్ని మాసాల క్రితం మనిషి బ్రెయిన్లో చిప్ సక్సెస్ అయింది. మోటార్ న్యూరాన్ ఫంక్షన్స్, ఏదైతే చేతులు కాళ్ళు లోకోమోటర్ ఫంక్షన్స్, వీటికి సంబంధించి మనిషి కదలలేని మనుషులు, ప్యారలైజ్డ్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఇప్పుడు కొత్త ఇంప్లాంట్ డివైస్కి అప్రూవల్ వచ్చిందనమాట. ఇది యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ ఇంప్లాంట్ డివైస్కి. 2 కళ్ళు లేనప్పుడు, చూడటానికి ఆప్టిక్ నర్వ్ కూడా పనిచేయనప్పుడు ఆ వ్యక్తులకి మళ్ళీ చూపు తెప్పించవచ్చా? ఆ వ్యక్తులు ప్రపంచాన్ని చూడగలరా? ఖచ్చితంగా చూసే అవకాశం ఉందంటున్నారు ఇలాన్ మస్క్. దీనికి సంబంధించి బ్రెయిన్లో విజువల్ కార్టెక్స్, బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుందన్నమాట. మనం చూసిన విజువల్ ఇంప్రెషన్ని మనకి చేర్చే ఏరియా, అది కనుక పనిచేస్తే చాలు. కళ్ళు పనిచేయకపోయినా పర్లేదు, మనం ఆ చిప్తో, ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ డివైస్తో మనం చూడొచ్చు అని చెప్తున్నారు ఇలాన్ మస్క్ అనమాట. పుట్టుకతో కళ్ళు లేకపోయినా మనం ఇనీషియల్గా ఆ డివైస్ పెట్టుకున్నప్పుడు ఇనీషియల్గా ఒక గ్రాఫిక్స్ లాగా కనిపిస్తాయి. స్లోగా విజన్ క్లియర్ అయిపోద్ది. ఇన్ఫ్రారెడ్, అల్ట్రా వైలెట్తో సహా ఏ వేవ్ లెంత్ అయినా, రాడార్ వేవ్ లెంత్స్ కూడా చూడొచ్చు అని చెప్పారు. స్టార్ ట్రెక్ సైన్స్ ఫిక్షన్ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఉంటుందన్నమాట, జాడీ లా ఫార్జ్ అనే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ టెక్నాలజికల్ డివైజెస్ వాడి అన్నీ చూస్తూ ఉంటుంది. ఈ సినిమాలో జాడీ లా ఫార్జ్ ఈయన బ్లైండ్ కంప్లీట్గా, ఈయన టెక్నాలజీ వాడి అన్నీ చూడగలుగుతారనమాట. సో అలాంటిది నిజం కాబోతుంది అని చెప్పి ఇలాన్ మస్క్ చెప్పారు. న్యూరాలింక్ వాళ్ళ బ్లైండ్ సైట్ అనే డివైస్ యుఎఫ్ఎఫ్డిఏ వాళ్ళు బ్రేక్ త్రూ డివైస్ డిజిగ్నేషన్ ఇచ్చారు ఈ డివైస్కి. అంటే చూపు లేని వాళ్ళు కూడా చూడగలిగే డివైస్ అనమాట. దీనికి వాళ్ళ పర్మిషన్ ఇచ్చేశారు, బ్రేక్ త్రూ డివైస్ డిజిగ్నేషన్ ఇచ్చారనమాట. జనరల్గా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏదన్నా లైఫ్ థ్రెటనింగ్ సంబంధించి కొత్తగా ఏదైనా కనిపెట్టినా, ఏదైనా ట్రీట్మెంట్ కనిపెట్టినా, కొత్త డివైస్ ఏదైనా కనిపెట్టినా ఇస్తారనమాట. అటువంటి డివైజే ఇప్పుడు ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ వల్ల బ్లైండ్ సైట్ డివైస్కి ఇచ్చారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా ఎక్కువ డివైజెస్ డెవలప్ అవుతాయి. ఇది ఇలా ఉంటే, ఇంకో పక్క న్యూరాలింక్ ప్రాజెక్ట్ మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టి మనిషికి ఒక మోటార్ ఫంక్షన్స్ని ముందుకు నడిపించే ప్రాజెక్ట్లో ఒక వ్యక్తిలో చిప్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేశారు కొన్ని మాసాల క్రితం. అది సక్సెస్ అయింది. ఇప్పుడు 8 మంది పేషెంట్స్కి ఈ డివైజెస్, ఈ చిప్స్ ఇంప్లాంట్ చేయబోతున్నారంట. భవిష్యత్తులో ఈ బ్లైండ్ సైట్ కూడా వచ్చి ఎవరైతే పుట్టుకతో చూడలేకపోతారో లేదా విజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు కూడా క్లియర్గా సైట్ వచ్చే ఆస్కారం ఉందంట. అది తొందరలో ఈ బ్లైండ్ సైట్ డివైజెస్ బయటికి రాబోతాయంట. అయితే ఇవన్నీ సైన్స్ ఫిక్షన్గా అనిపిస్తాయి, కానీ తొందరలో మనకి నిజాలు కాబోతున్నాయి. అంటే సృష్టికి పునఃసృష్టి, కొన్ని రకాలు మనం కోల్పోయినప్పుడు తిరిగి అవి పొందే అవకాశం మనకు కనిపిస్తుంది. సైన్స్ అనేది ఫిక్షన్ని కూడా రియాలిటీకి తీసుకొస్తుంది, రియాలిటీకి దగ్గరలోకి తీసుకొస్తుంది.